నమస్తే అండి. ఈరోజు వీడియోలో మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యం, 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, ముప్పావు టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక 5 ఎండుమిర్చి, 6, 7 పచ్చిమిర్చి, ఒక చిన్న అంగుళం ముక్క అల్లం, ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరైనా తీసుకోవచ్చు. వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకుని మంచినీళ్ళు పోసుకుని అరగంట లేదా గంట పాటు నానబెట్టుకోవాలి. సొరకాయ తీసుకుని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసి ముక్కలుగా తరుక్కోవాలి. ఈ మజ్జిగ పులుసు సొరకాయతోనే కాకుండా చామగడ్డతోనూ, సీమ వంకాయతోనూ, గుమ్మడికాయతోనూ చేసుకోవచ్చు. ఒక అర లీటరు పెరుగు తీసుకుని నీళ్లు పోసుకుని బాగా చిలికి మజ్జిగ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పాటు దినుసులన్నీ నానిన తరువాత నీళ్ళన్నీ వంచేసుకుని ఈ దినుసులని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న మజ్జిగలో వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి, లేదా నూనెైనా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక పావు స్పూను మెంతులు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడి తిరగమాత వేగాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక పావు స్పూను ఇంగువ వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలపాలి. ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకుని సొరకాయ ముక్కలను ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మజ్జిగ వేసుకుని బాగా కలుపుకోవాలి. తక్కువ మంట మీద పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మజ్జిగ పులుసును ఉడకనివ్వాలి. మజ్జిగ పులుసు ఉడికి కొంచెం చిక్కబడాలి. మజ్జిగ పులుసు ఉడకడానికి ఒక 20 నిమిషాలు పైన సమయం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ తక్కువ మంట మీద 20 నిమిషాల పైన ఉడికించుకోవాలి. కలపకుంటే అడుగు అంటేస్తుంది.
ఈ మజ్జిగ పులుసును సొరకాయతోనే కాకుండా చామదుంపతోనూ, సీమ వంకాయతోనూ, గుమ్మడికాయతోనూ, బెండకాయతోనూ కూడా చేసుకోవచ్చు. బ్రాహ్మణ పద్ధతిలో చేసుకునే ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు తయారైంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు కావాలంటే కొన్ని కూరగాయ ముక్కలన్నీ కలిపి మజ్జిగ పులుసు చేసుకోవచ్చు. మునక్కాయ, బెండకాయ, వంకాయ, ముల్లంగి, దొండకాయ, సొరకాయ ఇలా ఈ ముక్కలన్నీ కలిపి కూడా మజ్జిగ పులుసు చేసుకోవచ్చు.